హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఆటోకేడ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఎందర్ న్యూ డ్రాయింగ్ డ్రా చేద్దాము. అయితే ఈరోజు డ్రా చేసే డ్రాయింగ్ వచ్చేసి ఇదండి. ఇక్కడ కనిపిస్తున్న ఫిగర్ ఉంది కదా, దీన్ని ఎలా డ్రా చేయాలో అనేది మనం చూద్దాము. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ సర్కిల్స్ ఇచ్చారు అండ్ జాయిన్ చేస్తూ ఒక లైన్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ మనకి దీని చుట్టూ కూడా మనకి టోటల్ 8 అనమాట. 1 2 3 4 5 6 7 8 సర్కిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డయా 26 అండ్ అవుటర్ సర్కిల్ యొక్క డయా 52 ఇచ్చారండి. సో సెంటర్ డయా తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 52 ఇచ్చారు కదండి మనకి, దీని అవుటర్ డయా. అండ్ నెక్స్ట్ 26 ఒకటి ఇచ్చారు. సేమ్ కమాండ్ తీసుకొని 26తో ఇంకోటి తీసుకున్నాను. సో దీన్ని జూమ్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇదండి. ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది అని అంటే 85 డిస్టెన్స్లో మనకి సెంటర్ పాయింట్ అనేది ఉంది. సో లైన్ కమాండ్ తీసుకున్నాను నేను. డౌన్వర్డ్ డైరెక్షన్లో 85 ఎంటర్. మనకి సెంటర్ పాయింట్ అనేది వచ్చిందండి. ఈ సెంటర్ పాయింట్లో మనకి ఇక్కడ సర్కిల్ యొక్క డయా రేడియస్ ఇచ్చారు. ఇక్కడ ఇన్నర్ది 8 ఇచ్చారు, ఎక్స్టర్నల్ సర్కిల్ యొక్క రేడియస్ 18 ఇచ్చారు. సో సెంటర్ రేడియస్ కమాండ్ తీసుకున్నాను. మనకి 8 రేడియస్తో ఇంటర్నల్ సర్కిల్ వచ్చింది అండ్ 18 రేడియస్తో ఎక్స్టర్నల్ సర్కిల్ వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి దీని సెంటర్ తెలియాలి. దీని సెంటర్ వీటి యొక్క సెంటర్ లైన్ నుంచి 80 డిస్టెన్స్లో మనకి ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఉంది. సో నేను లైన్ కమాండ్ తీసుకున్నాను. ఈ సెంటర్ నుంచి 80 డిస్టెన్స్ ఎంటర్. అండ్ మనకి ఇక్కడ వచ్చింది కదా, ఈ సెంటర్లో కదా మనకు కావాల్సింది. నేను ఇక్కడి నుంచి నేను కన్స్ట్రక్షన్ లైన్ తీసుకుంటున్నానండి. ఓకే, ఎస్కేప్. నెక్స్ట్ మనకి ఈ హైట్ అనేది మనకి తెలియాలి కదండి. సో వీటి రెండింటికి మధ్యన 85 హాఫ్ చేస్తే మనకి దీని యొక్క సెంటర్ అని వస్తుంది. మనం ఏంటి, ఈ సెంటర్ నుంచి మనం లెంత్ తీసుకున్నాము. ఇప్పుడు మనకి దీని యొక్క సెంటర్ అంటే 85 హాఫ్ చేసుకుని మనం దీని యొక్క మధ్యలో మనం ఒక లైన్ అనేది డ్రా చేద్దాం. అంటే ఈ లైన్ ఉంది కదండి. సో నేను ఆఫ్సెట్ కమాండ్ తీసుకుంటున్నాను త్రూ ఎంటర్. అండ్ మనకి ఇప్పుడు ఎంత కావాలి, ఇది ఎంత 85 కదా. సో దానికి సెంటర్ 42.5 ఎంటర్. సో మనకి సెంటర్ అనేది వచ్చిందండి. ఈ సెంటర్లో మనకి సర్కిల్ యొక్క రేడియస్ డయా ఇచ్చారు. ఇక్కడ చూడండి, డయా 30 ఇచ్చారు. అందుకు నేను సర్కిల్ డయా తీసుకుని 30 తీసుకున్నాను. ఓకే, మనకి ఒక సర్కిల్ అనేది వచ్చింది. ఇప్పుడు వీటి యొక్క సర్క్యులర్ పాత్ యొక్క రేడియస్ ఎంత ఇచ్చారు అంటే 33.5 ఇచ్చారండి. సో సెంటర్ రేడియస్ తీసుకుని 33.5లో ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను. ఈ సర్కిల్ ఎందుకు అంటే వీటి యొక్క పాత్ ఇవి జనరేట్ చేయడానికి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అని అంటే వీటి యొక్క డయా ఇచ్చారు 21.9 అన్నమాట. సో దీనికి నేను ఒక సెంటర్ రేడియస్ తీసుకుని దీని మిడ్ పాయింట్ స్పెసిఫై అయింది కదా ఇక్కడ. సో ఎంత మనకి ఇచ్చారండి, డయా 21.9 కదా. ఎస్కేప్ కొట్టాను, సెంటర్ డయా తీసుకున్నాను 21.9 ఎంటర్. సో నెక్స్ట్ సర్కిల్ అనేది వచ్చింది. మొత్తం టోటల్ 8 ఉన్నాయి కదండి. ఈ సర్క్యులర్ పాత్ చుట్టూ నాకు 8 సర్కిల్స్ కావాలి కనుక నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. పోలార్ అర్రే కమాండ్ తీసుకుని నేను దీని యొక్క సెంటర్ పాయింట్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఎన్ని 6 జనరేట్ అయింది, నాకు కావాల్సింది 8.
8. సో 8 అనేది వచ్చేసినాయి అండి. సో క్లోజ్ అరే క్లోజ్ చేశాను. ఇప్పుడు నాకు సర్కిల్స్ అనేవి వచ్చేసినాయి. ఇన్నర్ సర్కిల్ కూడా వచ్చింది. ఇప్పుడు ఎక్స్టర్నల్ సర్కిల్ కూడా ఉంది కదండి. ఇదంతా 52.2 రేడియస్ ఇవ్వడం జరిగింది. 52.2 తర్వాత సో ఇదే సెంటర్తో 52.2 ఎండ్. ఓకే, సో మనకి పెద్ద సర్కిల్ కూడా వచ్చింది. ఇప్పుడు చేయవలసింది ఏంటి, మనం ఈ 2 లైన్ ఇక్కడ లైన్స్ మనం జాయిన్ చేయాలి అండ్ దీనికి కూడా మనం ఈ టాంజెంట్ లైన్ డ్రా చేయాలి. సో అదే చేద్దామండి. ఇప్పుడు నేను లైన్ తీసుకుంటున్నాను, కంట్రోల్ ఎస్కేప్, లైన్ తీసుకున్నానండి, కంట్రోల్ రైట్ క్లిక్, టాంజెంట్ తీసుకున్నాను దీనికి అండ్ కంట్రోల్ రైట్ క్లిక్, టాంజెంట్ దీనికి నేను లైన్ డ్రా చేశాను రైట్. అండ్ ఫిగర్ చూడండి. సో దీనికి టచ్ అయింది కదా, అండ్ దీనికి కూడా డ్రా చేయాలి. సేమ్ రిపీట్ చేస్తున్నాను. లైన్ తీసుకున్నానండి, కంట్రోల్ రైట్ క్లిక్, టాంజెంట్ తీసుకున్నాను, కంట్రోల్ రైట్ క్లిక్, మళ్ళీ టాంజెంట్ తీసుకుని దీనికి టచ్ చేశాను. ఓకే, ఎస్కేప్. మనకి అక్కడ సింబల్ అనేది హైలైట్ అవ్వాలండి, అప్పుడే కమాండ్ అనేది ఆన్లో ఉన్నట్టు లెక్క. ఇప్పుడు ఏంటి, దీనికి కూడా మనకి లైన్ అనేది డ్రా చేయాలి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ లైన్ని నేను డిలీట్ చేస్తున్నానండి, ఎందుకంటే అవసరం లేదు కదా మనకి, దీంట్లో కూడా ఏమీ లేదు కదా. సో ఇది అండ్ ఈ సర్క్యులర్ పాత్ కూడా జనరేట్ చేసాను కదా, అది కూడా తీసేస్తున్నాను. అండ్ దిస్ వన్ నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ రెండిట్లకి లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు వీటికి లైన్ డ్రా చేయడానికి దానికి ఏమైనా రేడియస్ అనేది ఇవ్వడం జరిగిందా, లేదు కదా. మనకి ఫిగర్లో ఎలాంటి రేడియస్ ఎలాంటి మార్కింగ్ ఇవ్వడం జరగలేదండి. సో ఇవ్వనప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, మనకి రెండు ఆప్షన్స్ అండి. ఒకటి ఏంటంటే ఇది ఇక్కడ చూడండి, ట్యాన్ రేడియస్ అంటున్నారు. ట్యాన్ రేడియస్ అనే దానికి మనం ఈ రెండు సర్ఫేస్ మన టాంజెంట్ క్లిక్ చేసినట్లయితే రేడియస్ ఇచ్చుకోవాలి ఖచ్చితంగా. థర్డ్ది రేడియస్ ఇవ్వాలి, మనకు రేడియస్ తెలీదు. అండ్ ట్యాన్ అండ్ 3 సర్ఫేసెస్కి టచ్ చేస్తూ సర్కిల్ క్రియేట్ అవ్వాలి అని అంటే ట్యాన్ మనం యూస్ చేస్తాం. ఇక్కడ మనకి 2 సర్కిల్స్ మాత్రమే ఉన్నాయి కదా, థర్డ్ వన్ ఎక్కడ క్లిక్ చేస్తాం, చెయ్యము. అయితే మనం 2 పాయింట్ సర్కిల్ అన్నా తీసుకోవాలి, అంటే అది కూడా సెంటర్ పాయింట్ తీసుకోవాలి. సర్ఫేస్ని ఇక్కడ మనకి ఫిగర్లో సర్ఫేస్ని టచ్ చేస్తూ కదా ఉన్నది, ఓకేనా. మనకు ఒక మిడ్ పాయింట్ ఉందనుకోండి, 2 పాయింట్ సర్కిల్ మనం తీసుకోవచ్చు. లేదు అని అంటే ఇంకా 3 పాయింట్ మనం ఆర్క్ తీసుకోవాలి. ఆర్క్లో ఏంటంటే మనకి స్టార్టింగ్ 3 పాయింట్ ఉంది కదండి, ఇది తీసుకుంటున్నాం. ఆర్క్లో ఇంకా చాలా ఉన్నాయి, స్టార్ట్ సెంటర్ ఎండ్ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మనకి ఇప్పుడు ఫీజిబుల్గా ఉండేది ఏంటి అంటే 3 పాయింట్ ఒక్కటే మాట. ఏంటి అని అంటే నేను దీని యొక్క ఇది టచ్ చేస్తున్నాను, ఎస్కేప్, ఆర్క్ తీసుకుంటున్నానండి. మనం ఇక్కడ ఏంటంటే లైన్ తీసుకున్నా ఏమవుతుంది అని అంటే మనకి స్ట్రైట్ లైన్ వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి, కర్వ్డ్ లైన్, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఫిగర్లో చూసినట్లయితే ఇదిగోండి ఇలా కర్వ్డ్ సర్ఫేస్ వచ్చింది. మనకి లైన్ తీసుకుంటే స్ట్రైట్ లైన్ వస్తుంది కానీ కర్వ్డ్ లైన్ రాదు కదా. సో అందుకని నేను ఇది తీసుకుంటున్నాను అనమాట. ఓకే, కర్వ్డ్ లైన్ క్రియేట్ చేస్తుంది. ఇలాగా థర్డ్ పాయింట్ నేను క్లిక్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ట్రిమ్ ఆప్షన్ తీసుకుంటున్నాను. ట్రిమ్ ఆప్షన్ తీసుకుని ఇది డిలీట్ చేసేస్తున్నాను, ఇది కూడా, ఎందుకంటే మనకి 2 పాయింట్ మాత్రమే కావాలి కదా. జూమ్ చేసి నాకు ఏది అవసరం లేదో అది నేను డిలీట్ చేసుకుంటున్నాను. ఓకే, నాకు అక్కడ ఆ కర్వ్డ్ సర్ఫేస్ క్రియేట్ అయ్యిందా లేదా. ఓకే, ఎస్కేప్. చూడండి, కర్వ్డ్ సర్ఫేస్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇంకేం కావాలి నాకు, ఈ లోపల ఈ సర్ఫేస్ ఇది అవసరం లేదు. ఓకే, సో అది కూడా నేను డిలీట్ చేసాను. ఇది కన్స్ట్రక్షన్ లైన్ కాబట్టి నేను తీసేస్తున్నాను. అండ్ ట్రిమ్ ఆప్షన్ మళ్ళీ నేను తీసుకుంటున్నాను, ఎంటర్.
అండ్ ఈ సర్కిల్ లోపలిది తీసేసాను. ఇప్పుడు చూసారా, ఇదిగోండి. సో వచ్చింది కదా. సో ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలండి, సింపుల్గా, ఈజీగా అండ్ క్విక్గా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.